వెల్కమ్ టు తెలుగు అన్టోల్డ్ స్టోరీస్. ప్రేమలో ఓడిపోయిన రోజు నా జీవితంలో పెద్ద విజయం మొదలైంది. జీవితంలో కొన్ని రోజులు సాధారణంగా కనిపిస్తాయి, కాని ఆ రోజు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. నా జీవితంలో కూడా అలాంటి ఒక రోజుంది. ఆ రోజు నేను నా ప్రేమను కోల్పోయిన రోజు. అది కాలేజీ మొదటి సంవత్సరం. కొత్త కాలేజీ, కొత్త ఫ్రెండ్స్, కొత్త కలలు. ఆ రోజు క్లాస్ రూంలోకి ఒక అమ్మాయి వచ్చింది. తెల్లని డ్రెస్, చిరునవ్వు, మాట్లాడకపోయినా అందరినీ ఆకట్టుకునే కళ్లతో. ఆమె పేరు స్వాతి. మొదట ఆమెతో మాట్లాడడానిక్కూడా భయపడ్డాను. కాని ఒకరోజు లైబ్రరీలో మా ఇద్దరం పక్కపక్కనే కూర్చున్నాం. ఆమె మెల్లగా అడిగింది, "ఈ బుక్కు మీదా?" అది చిన్న ప్రశ్న, కాని ఆ ప్రశ్నతో మా పరిచయం మొదలైంది. ఆ తర్వాత రోజులు గడిచాయి. మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. కాలేజీ క్యాంటీన్లో కలిసి టీ తాగడం, ప్రాజెక్ట్ వర్క్ కలిసి చేయడం, సాయంత్రం బస్టాప్ దగ్గర మాట్లాడుకుంటూ నవ్వుకోవడం, అలా ఫ్రెండ్షిప్ చాలా బలంగా మారింది. కాని ఒకరోజు నాకొక విషయం అర్థమైంది. నేను ఆమెను కేవలం ఫ్రెండ్గా కాకుండా ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఆ భావన మొదట నాకు భయంగా అనిపించింది. ఆమెకి చెప్పాలా, లేక మనసులోనే దాచుకోవాలా? చాలా రోజులపాటు ఆలోచించాను. చివరికి ఒకరోజు ధైర్యం చేసి చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఆ రోజు సాయంత్రం కాలేజ్ గార్డెన్లో మేమిద్దరం కూర్చున్నాం. గాలి మెల్లగా వీస్తోంది. నా గుండె మాత్రం చాలా వేగంగా కొడుతోంది. నేనామె వైపు చూసి అన్నాను, "స్వాతి, ఒక విషయం చెప్పాలి." ఆమె నవ్వుతూ చూసింది. "చెప్పు." నేను కొంచెం ఆగి చివరికి చెప్పేశాను, "నేను నిన్ను ప్రేమిస్తున్నాను." ఆ మాట బయటకొచ్చాక నా గుండె ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. ఆమె ముఖం మీద చిరునవ్వు మెల్లగా మాయమైంది. కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దం నాకు చాలా భయంగా అనిపించింది. కొన్ని క్షణాల తర్వాత ఆమె మెల్లగా చెప్పింది, "నువ్వు చాలా మంచి ఫ్రెండ్, కానీ నిన్ను ఆ విధంగా చూడలేను." ఆ మాట వినగానే నా మనసు పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఆ రోజు ఇంటికి వెళ్లిన తర్వాత చాలా ఏడ్చాను. జీవితంలో మొదటిసారి ఎవరో నా హృదయాన్ని నిజంగా పగలగొట్టినట్టు అనిపించింది. కొన్ని రోజులు కాలేజీకి కూడా వెళ్లలేదు. ఫోన్ ఆఫ్ చేసుకున్నాను. ఎవరితో మాట్లాడాలని కూడా అనిపించలేదు. అప్పుడు నాకనిపించింది, ప్రేమలో ఓడిపోయాను. ఇంక జీవితంలో ఏం మిగిలింది? కాని ఒకరోజు ఉదయం అద్దం ముందు నిలబడ్డాను. నా ముఖం చూశాను. అప్పుడు ఒక్కసారిగా ఒక ఆలోచన వచ్చింది. ఒక అమ్మాయి నో అన్నందుకు నా జీవితాన్ని ఎందుకు వదిలేయాలి? ఆ రోజునుంచే నా జీవితం మారిపోయింది. నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఇక మీదట నా జీవితాన్ని నేను మార్చాలి. రోజూ ఉదయం త్వరగా లేవడం మొదలుపెట్టాను. చదువు మీద ఫోకస్ పెట్టాను. స్నేహితులు బయట తిరుగుతున్నప్పుడు నేను లైబ్రరీలో కూర్చుని చదువుతున్నాను. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. చివరికి నా కష్టానికి ఫలితమొచ్చింది. నాకొక మంచి జాబ్ వచ్చింది. నా కుటుంబం చాలా గర్వపడింది. ఆ రోజు నాకొక్కసారిగా గుర్తొచ్చింది, స్వాతి. కొన్ని రోజుల తర్వాత ఒక ఫంక్షన్లో ఆమెను మళ్లీ చూశాను. ఆమె నన్ను చూసి ఆశ్చర్యపోయింది. "నువ్వు చాలా మారిపోయావు" అంది. నేను చిరునవ్వుతో చెప్పాను, "అవును, కొంచెం." కొద్దిసేపు మేము మాట్లాడుకున్నాం. తర్వాత ఆమె ఒక్కసారిగా అడిగింది, "అప్పుడు నేను అవును అన్నా?" నేను కొద్దిసేపు ఆలోచించాను. తర్వాత నవ్వుతూ చెప్పాను, "అప్పుడు నేను ఇంత దూరం వచ్చేవాణ్ణి కాదేమో." ఆమె ఏమీ మాట్లాడలేదు. కాని ఆమె కళ్లలో ఒక చిన్న బాధ కనిపించింది. నేనక్కడ్నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఆ రోజు నాకు ఒక పెద్ద విషయం అర్థమైంది. కొన్ని ఓటములు మన జీవితంలో పెద్ద విజయాలకు కారణమవుతాయి. ఆ రోజు నేను ప్రేమలో ఓడిపోయాను. కాని అదే రోజు నా జీవితంలో పెద్ద విజయం మొదలైంది.